బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణ పాలిటిక్స్ మంచి కాక మీదున్నాయి. తగ్గేదేలే అన్నట్టు రోజుకో ఇష్యూపై రాజకీయ రచ్చ నడుస్తూనే ఉంది. ఇక లేటెస్ట్ గా బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేసు నమోదవడం తెలంగాణ రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తోంది. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ప్రజల పక్షాన మాట్లాడితే కేసులతో బెదిరించే ప్రయత్నం చేస్తారా అంటూ భగ్గుమంటోంది బీఆర్ఎస్. మరోవైపు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదవడం హాట్ టాపిక్ గా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారంటూ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్ రావు మీద పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హరీష్ రావుపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. హరీష్ రావు మీదే కాదు, రాష్ట్రంలోని తమ నాయకులందరి మీద కేసులు పెడుతున్నారంటూ అధికార కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1,00,000 కేసులు పెట్టినా ప్రభుత్వంపై పోరాటం ఆగదు అన్నారు. హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు, ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు, మేము భయపడం, ఒకటి కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా భయపడం, వెనుకకు పోం, చీల్చి చెండాడుతూనే ఉంటాం. అధికార అండతో అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం తప్పదని హెచ్చరించారు. మళ్ళా చెప్తున్న సిపి గారు, నిన్న మీ కమిషనరేట్లే రేవంత్ రెడ్డి గారు చక్రధర్ గౌడ్ గారితో కంప్లైంట్ ఇప్పిస్తే మా హరీష్ రావు గారి మీద మీరు కేసులు బుక్ చేస్తారు. ఇవాళ ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ ఈ కేసు అనేది బుక్ చేయాల్సిందే, చేయకపోతే ఊకునే ప్రసక్తే లేదు. మరో బీఆర్ఎస్ నేత వివేకానంద కూడా ప్రభుత్వ తీరుపై కన్నెర్ర చేశారు. ఎవరో ఫిర్యాదు చేస్తే క్రెడిబిలిటీ ఉన్న హరీష్ రావుపై కేసు నమోదు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాటి సమానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగల్పి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసులు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు, ఎఫ్ఐఆర్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు. ఇక తన మీద నమోదైన కేసుపై న్యాయ పోరాటానికి దిగారు హరీష్ రావు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పంజగుట్ట పిఎస్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని, తనను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పుల్ని విమర్శిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 1,00,000 కేసులు పెట్టినా ప్రభుత్వంపై పోరాటం ఆగదంటోంది గులాబీ పార్టీ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.